దేవుని మాటలు వినటానికి సిద్ధపడుతూ దేవుడు మనల్ని సంధించలాగిన ప్రతి ఒక్కరూ తల్లు వంచి ప్రార్థన చేద్దాం. దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకున్నాడో, ఏం ముచ్చటించాలనుకున్నాడో ఆ ప్రతి మాట మనం అర్థం చేసుకునేట్టుగా దేవుని సహాయాన్ని అడుగుదాం. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Praise the Lord. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నే ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నే ఊహించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే ఉండలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే ఉండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నే ఊహించలేను యేసయ్యా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే
లేని క్షణము, నీ దయ లేని క్షణము నే ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నే ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదేనే ఉండలేనయ్యా, నీ కృప లేనిదేనే ఉండలేనయ్యా, నీ కృప లేనిదేనే ఉండలేనయ్యా. శక్తి కలిగిన తండ్రి, మంచి దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మంచి సమయాన్ని బట్టి నిన్ను కనపరుస్తున్నాను ప్రభువా. మీరు మాతో మాట్లాడే ఈ మంచి తరుణాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ, సమయాన్ని స్థలాన్ని చేరిన మమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క ఆత్మాధీనానికి అప్పగించుకుంటూ, మీరు మాతో సూటిగాను స్పష్టంగా మాట్లాడమని, మీరు మాట్లాడే ప్రతి మాటను మేము అర్థం చేసుకునేట్టు జ్ఞానాత్మ చేత నింపి నడిపించమని వేడుకుంటూ, మీ అద్భుతమైన కృపలో నన్ను నేను మీ యొక్క ఆత్మ సంచారానికి అప్పగించుకుంటూ మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథం నుంచి మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుంచి చివరి వచనం వరకు చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుంచి చివరి వరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తాం ప్రతి ఒక్కరు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖన భాగం మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం నుంచి 52 వచనాల్లో. ఇక్కడ ప్రాముఖ్యంగా మనకి 3 క్యారెక్టర్లు కనిపిస్తాయి. మొట్టమొదటిది యేసు ప్రభువారు, రెండవది అక్కడ ఉండేటువంటి గుడ్డి భిక్షకుడు, మూడవది అక్కడ ఉండేటువంటి జనసమూహం. యేసు ప్రభువారు ఆ ప్రాంతానికి నడిచి వెళుతూ ఉన్నప్పుడు, అంటే యెరికో అనే ప్రాంతానికి వచ్చి యెరికో నుండి ఆయన యెరూషలేం వెళ్తున్నారు. ఈ యెరూషలేం ప్రయాణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారి చివరి దర్శనం, లేదంటే ఆయన వెళ్ళవలసినటువంటి చివరి స్థానం యెరూషలేం. అంటే ఆయన యెరూషలేములోనికి వెళ్ళే చివరి అడుగు అన్నమాట. ఆయన ఒక మహత్తరమైన కార్యాన్ని పురస్కరించుకొని ఆయన యెరూషలేంకు బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ఇలా వెళ్తున్నటువంటి క్రమంలో యెరికో అనేటువంటి ప్రాంతం దగ్గరకు వచ్చేసరికి, ఈ యెరికో ప్రాంతం అప్పటికే చాలామంది జనాలతో నిండున్నారు. ఎందుకొరకనంటే అప్పటికి పండుగ, సంవత్సరానికి ఒకసారి పండుగ దినాన ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్న యూదులైనప్పటికీ కూడా వారందరూ కూడా యెరూషలేములోనికి రావటం అనేది వాడుక. అదే సమయం ప్రజలందరూ కూడా వారి వారి ప్రాంతాలను విడిచిపెట్టి దేవుని మందిరానికి వస్తున్నారు. ఇలా వస్తున్న క్రమంలో యేసు ప్రభువారు కూడా ఆ యెరూషలేం ప్రాంతానికి వెళ్తున్నారు. యెరూషలేము ప్రాంతానికి వెళ్ళే మార్గ మధ్యలో జరిగినటువంటి సంఘటన.
మొట్టమొదటిగా యేసు ప్రభువారు అక్కడ కనిపిస్తారు. రెండవదిగా అక్కడ ఉండేటువంటి గుడ్డి భిక్షకుడు కనిపిస్తాడు. గుడ్డివాడు మాత్రమే కాదు, ఆయన భిక్షకుడు అని వాక్యం బోధిస్తూ ఉంది. ఆ భిక్షకుడు కనిపిస్తాడు. మూడవదిగా అక్కడ ఉండేటువంటి జన సమూహం కనిపిస్తుంది. ఇక్కడ మొట్టమొదటిగా ఆ గుడ్డి భిక్షకుని యొక్క అనుభవాలను మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. యేసు ప్రభువారు ఆ ప్రాంతంలో వెళ్తూ ఉన్నారు అని అనగానే ఆ ప్రాంతం అంతా కూడా సహజంగానే ధనవంతులు ఉండే ప్రాంతం. ధనవంతులు ఉండే ప్రాంతానికి చేరువలో భిక్షకులు ఉండటం అనేది విశేషమేం కాదు, ఖచ్చితంగా సహజంగా జరిగేదే. అలా ఉన్న ఆ ప్రాంతంలో ఎక్కువ జన సమూహం వెళ్తున్న వినికిడి ఆయనకి వినిపించి అడిగాడు. పక్కన ఉన్న వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు, నజరేయుడైన యేసు ఈ ప్రాంతం నుంచి వెళ్తున్నాడు. నజరేయుడైన యేసు ఈ ప్రాంతం నుంచి వెళ్తున్నాడు. నిజానికి అక్కడ చెప్పాల్సిన జవాబు ఏంటంటే, యెరూషలేము దేవాలయానికి వెళ్తున్నారు కదా ప్రతి ఒక్కరు, అందుకే ఆ శబ్దం వినిపిస్తూ ఉందని చెప్పుండొచ్చు. కానీ ఆ శబ్దం వినిపించేది కేవలం యెరూషలేముకు ఆ గుంపుగా జనాంగం అంతా వెళ్ళటం మాత్రమే కాదు, అక్కడ ఉన్న ప్రత్యేకత యేసు ప్రభువారు వెళ్ళటం. యేసు ప్రభువారు ఆ ప్రాంతంలోంచి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నవారు ఆయన నజరేయుడైన యేసు అని గుడ్డి భిక్షకునికి చెప్పారు. అలా చెప్పినప్పుడు ఆయన యేసు ప్రభువారిని దావీదు కుమారుడా అని సంబోధిస్తాడు. దావీదు కుమారుడా, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టిన 47వ వచనంలో మనం ఆ మాటలు చూస్తాం. ఎప్పుడైతే ఆయన కేకలు పెడుతున్నాడో ఆయనకు ముందు నడిచే వాళ్ళందరూ కూడా గద్దిస్తున్నారు. కేకలు వేయొద్దని చెప్పి అతన్ని ఒక మాటలు చెప్పాలంటే గట్టిగా తిడుతున్నారు. ఇలా తిడుతూ ఉంటే ఆయన వాళ్ళు తిట్టే కొద్దీ మరీ ఎక్కువగా, ఆ కింద వచ్చిన వాళ్ళు మనం చదువుతాం 48లో కనిపిస్తుంది, వారు గద్దించిరి కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేయటం మొదలుపెట్టాడు. ఇంకా బిగ్గరగా అరుస్తూ ఉన్నాడు. ఆయన అరుస్తూ ఉన్న ఆ శబ్దానికి యేసు ప్రభు వారు మరలుకొని నిలిచి వారిని పిలవండి అని చెప్పి పిలిస్తే అక్కడ ఉన్నవారు ఒక మాట చెప్తారు, నిన్ను యేసు పిలుస్తున్నాడు అని చెప్పలేదు. వాళ్ళు ఏమన్నారంటే 49వ వచనంలో చదువుతాం, వారు ఆ గుడ్డివాణిని పిలిచి ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను పిలుస్తున్నాడు లెమ్మని వానితో చెప్పాను. అంతటి వాడ ఆయన దగ్గర అప్పటి వరకు ఆయన వినియోగిస్తున్నటువంటి ఆ పై బట్ట ఏదైతే ఉందో దాన్ని విసిరేసి ఆయన వెళ్ళిపోయాడు. యేసు ప్రభువారి వారి దగ్గరికి ఆయన బయలుదేరాడు. ఆయన వెళ్ళిన తర్వాత యేసు ప్రభువారు వారు అడుగుతున్నాడు, ఏం కావాలి ఆయన, దేనికి పిలిచావు నన్ను, నువ్వు ఏం కోరుకుంటున్నావు? ఫిజికల్గా క్లియర్గా కనిపిస్తుంది ఆయన గుడ్డివాడు కనుక ఏం కోరుకుంటాడు అంతకుమించి. కానీ యేసు ప్రభువారు వారు అడిగారు, ఏం కావాలి నీకు అని. ఆయన అంటాడు, యేసు ప్రభువారు వారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన పిలుపు మారిపోయింది. యేసు ప్రభువారు వారు దూరంగా ఉన్నప్పుడు దావీదు కుమారుడా అని సంబోధించిన గుడ్డివాడు యేసు ప్రభువారు వారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన పిలుపు మారిపోయింది. ఆ కింద వచ్చినలో మనం చూస్తాం 51వ వచనంలో, యేసు నేను నీకేమి చేయగోరుచున్నావని వాడిని అడుగుగా గుడ్డివాడు బోధకుడా అని పిలవడం మొదలెట్టాడు. ఏం కావాలి? బోధకుడా, నాకు చూపు కావాలి, నాకు కన్నులు కావాలి, నేను చూడాలనుకుంటున్నాను. యేసు ప్రభువారు అందుకు జవాబిస్తూ, నువ్వు వెళ్ళు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. ఇక్కడ కీ పాయింట్ ఏదన్నా ఉంది అని అంటే ఆ గుడ్డి భిక్షకుని యొక్క విశ్వాసం అని మనం మాట్లాడుకుంటాం. ఈరోజు ఆ గుడ్డి భిక్షకుని యొక్క విశ్వాసపు యొక్క పరిధిని మనం ఆలోచన చేద్దాం. ఈ భిక్షకునికి లేదా ఈ గుడ్డివానికి విశ్వాసం ఉందని యేసు ప్రభువారే డిక్లేర్ చేశారు. యేసు ప్రభువారే సాక్ష్యం చెప్తా ఉన్నాడు, నీ విశ్వాసం నీకు స్వస్థత ఇచ్చింది, వెళ్ళిపో అని చెప్పగానే ఆయన యేసుతో పాటు వెళ్ళాడు. ఎక్కడికి? దేవాలయానికి, యెరూషలేము అనే ప్రాంతానికి యేసు ప్రభు వారితో కూడా బయలుదేరాడు. ఈ బయలుదేరిన ఈయన చూపు పొంది బయలుదేరాడు. ఇది ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగ సారాంశం అంతా. ఇక్కడ మొట్టమొదటిగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, ఈ గుడ్డి భిక్షకుడు చప్పుడు విని పక్కవారిని అడిగినప్పుడు ప్రజలు ఏం చెప్పారు అంటే యేసు ప్రభు వారిని ఆయన నజరేయుడగు యేసు అన్న మాటను చూస్తాం. 47వ వచనంలో ఉంటుంది. ఈయన నజరేయుడైన యేసు అనే విషయాన్ని ప్రజలు ఆ గుడివాడికి చెప్పారు. ఎవరు ఈయన? నజరేయుడైన యేసు. కొద్ది నిమిషాలు ఆ మాట కోసం మనం ధ్యానం చేద్దాం. నజరేయుడైన యేసు అనే మాట సహజంగా ఆ ఊరి పేరును బట్టి వ్యక్తి యొక్క ఉనికిని చెప్తాం. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరు ఆయన, ఆయన ఎవరికి సంబంధించినాడు అనేది ఆ పేరును బట్టి చెప్తాం.
కానీ యేసుకి ఇవ్వబడిన ఈ పేరు కేవలం ఆయన ఉనికిని చెప్పేది మాత్రమే కాదు, అతని హీన స్థితిని, దీన స్థితిని, అంటే తక్కువ చేసే అనుభవాన్ని కూడా చెప్పే అనుభవం. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము 46, 47 వచనాల్లో చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది, నజరేతులో నుండి మంచిది ఏదైనా వస్తుందా, నజరేతులో నుండి ఉన్నతమైనది ఏదైనా వస్తుందా, అంటే నేను మెస్సైని చూశాను, నేను రాబోయే క్రీస్తుని చూశాను అని ఒక భక్తుడు చెప్తే, తన శిష్యుడు చెప్తే, ఆయన పిలిచినటువంటి దేవుడు పిలిచిన వ్యక్తిని తీసుకెళ్ళి ఇంకో వ్యక్తికి పరిచయం చేస్తున్నాడు, నేను చూశాను నువ్వు కూడా రా అని అంటే ఆయన అంటాడు ఈ మాట, నజరేతులో నుండి శ్రేష్టమైంది మంచిది ఏదైనా వస్తుందా, అసలు అవకాశమే లేదు కదూ. అంటే నజరేతు అన్న మాటని ఏది కలిపినా కూడా అది వారిని హీనపరచటమే. ఇప్పుడు యేసు ప్రభువు వారి ఉనికి కేవలం ఆ పేరును బట్టి చెప్పటం మాత్రమే కాదు, ఆయనలో ఏమీ లేదు అనే విషయాన్ని పక్కన ఉన్న వాళ్ళు, ఎందుకు అంటే యేసు అప్పుడు వెంబడిస్తున్న వాళ్ళు శిష్యులు మాత్రమే కాదు, యూద జనాంగం అందరూ వెంబడిస్తున్నారు. ఎందుకొరకు అంటే ఏ యూదుడు యేసు ప్రభు వారిని మెస్సయ్య అని ఒప్పుకోలేదు. యేసు ప్రభు వారిని దావీదు కుమారుడిగా, దావీదు సంతతిలో, యూద జనాంగంలో, యూద రాజుగా ఇదిగో మెస్సయ్య వస్తాడని వారు నమ్ముతారు, కానీ ఆ వచ్చిన మెస్సయ్య యేసు ప్రభు అనే మాటను నమ్మరు. అందుకనే చాలామందికి అక్కడ కోపం వచ్చి ఉంటుంది, ఏంటి దావీదు కుమారుడు అంటాడేంటి, ఆ వచ్చిన వ్యక్తి నజరేయుడు అని యేసు కదా, నజరేతు ప్రాంతం నుండి వచ్చిన వాడు కదా, ఎందుకు ఈయనని దావీదు కుమారుడు అని పిలుస్తున్నాడు. ఆ కారణం కూడా అయి ఉండొచ్చు అతన్ని గట్టిగా గద్దించడానికి. యేసు ప్రభు వారిని ప్రజలందరూ చూపించే కోణం ఏంటంటే ఆయన నజరేతు నుంచి వచ్చాడు, ఆయన చాలా సాధారణమైన వాడు, చాలా సింపుల్, ఆయనకి అలాంటి పరిస్థితులు ఏమీ లేవు, అతని దగ్గర నువ్వు కోరుకునేవేమి దొరకవు అనే అర్థంతో ఆయన చెప్తుంటే ఈయన మాత్రం ఏమంటాడంటే దావీదు కుమారుడా అని పిలిచాడు. అలా పిలిచినప్పుడు వారు గద్దించినప్పుడు ఈయన మరి ఎక్కువగా దావీదు కుమారుడా అని పిలవడాన్ని మనం చూస్తాం. అంటే ఈయన మొదటిసారి దావీదు కుమారుడా అని పిలిస్తే వాళ్ళు తిట్టారు, ఎందుకా అలా అరుస్తున్నావు, కేకలు ఎందుకు వేస్తున్నావు అని గద్దిస్తూ ఉంటే, మళ్ళీ ఆయన అదే పేరు పెట్టి ఏమని, దావీదు కుమారుడా. మొదటిసారి దావీదు కుమారుడా అని పెడితే తిట్టులు తిన్నాడు, ఈ రెండవసారి మళ్ళీ దావీదు కుమారుడని పిలవడానికి ఆలోచిస్తాం కదా, ఆయనకి సంకోచమే లేదు, దావీదు కుమారుడా అని పిలిచాడు, రెండవసారి కూడా దావీదు కుమారుడా అని పిలిచాడు. ఈరోజు తన విశ్వాసపు స్థితి, యేసుప్రభువు వారు నీకు విశ్వాసం ఉంది, స్వస్థత వచ్చిందని సింపుల్గా చెప్పాడు, కానీ ఈరోజు విశ్వాసం కలిగి ఉండటం అనేది ఎంత కష్టతరమైన అనుభవం మనం ఈ అంత్యకాలంలో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యేసుప్రభువు వారు చెప్తారు, రానున్న దినాల్లో విశ్వాసము కనుగొందునా అంటే యేసుప్రభువు వారు ఒక ప్రశ్నను వదిలిపెట్టాడు భూమి మీద ఉన్న ప్రజలకి, రాబో తరాల వారికి. రానున్న దినాల్లో విశ్వాసం అనేది సన్నగిల్లిపోతుంది, విశ్వాసాన్ని కాపాడుకోవడం పెద్ద టాస్క్ అయిపోతుంది, విశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ఉండటం పెద్ద కష్టతరమైన బాధ్యత అయిపోతుంది. అందుకే పౌలు అంటాడు, నేను నా పరుగు కడముట్టించి తిని అన్న మాట అంటాడు. ఎందుకంటే కడముట్టించటం అంటే చివరిదాకా మన విశ్వాసపు జీవితాన్ని కొనసాగించటం అనేది అంత ప్రాముఖ్యమైంది. ఈరోజు నజరేయుడని యేసు అని ప్రజలందరూ తనని హీనపరుస్తున్న, లేదా తన ఉనికి అదిగో అక్కడ ఆయన దగ్గర శ్రేష్టమైనది ఏది దొరకదు, ఆయన దగ్గర ఉన్నతమైనది ఏది దొరకదని లోకమంతా చెప్తున్నా, ఈ గుడ్డివాడు మాత్రం యేసు ప్రభు వారిని దావీదు కుమారుడని మాత్రమే సంబోధించాడు. ఈరోజు లోకం నిన్ను యేసు ప్రభు వారిని ఎలా చూపిస్తున్నా, నీ లోపల పేరుకున్న విశ్వాస విత్తనం మారిపోకూడదు. నీ లోపల ఏ విధంగా యేసు ప్రభు వారు విశ్వాసం ద్వారా స్థిరపడ్డాడో ఆ అనుభవం మారిపోకూడదు. యేసు ప్రభు వారికి ఏమి లేదట, యేసు ప్రభు వారు కార్యాలు చేయలేడట అని ఎవరో వచ్చి మాట్లాడితే, లోపల దావీదు కుమారుడైన మెస్సయ్య రాబోవు తరానికి ఇదిగో రాజుగా నిలబడవలసిన ఆయన అని నీ మనసులో ఏదైతే స్థిరపడిందో విశ్వాసం, అది మారిపోకూడదు కదూ. లోకాన్ని బట్టి నీ విశ్వాసం మారిపోతే ఇంకేముంది, పరిస్థితుల్లో దేవుడు కార్యం జరిగించలేదని విశ్వాసం మారిపోతే ఇంకేముంది. ఇదిగో లోక అనుభవాలు యేసు ప్రభువుని హీనపరుస్తున్నాయని నీవు కూడా నీ మనసులో యేసు ప్రభువు ఆయన నజరేయుడు అని యేసు అన్నట్టుగా వారి కోణంలోనే ఆలోచిస్తే ఇంకేముంది. ఈరోజు తాను విశ్వాసాన్ని దించటానికి ఎంత స్వరం గట్టిగా లేస్తే, ఆ విశ్వాసాన్ని బలపరచుకోవటానికి ఆయన స్వరం కూడా అంతే గట్టిగా లేచింది. ఈరోజు దావీదు కుమారుడిగా, రాబోయే మెస్సయ్యగా, వాగ్దాన పుత్రుడిగా ఎవరిని కోసమైతే యూదులు ఎదురు చూస్తున్నారో ఆయనే యేసని ఆయన నమ్మాడు. ఆటంకం వచ్చినా అదే నమ్మాడు. ఈరోజు నీ విశ్వాసం ఆటంకాలకి చెదిరిపోతే, ఒకవేళ ఈరోజు నీ విశ్వాసం లోకంలో జరుగుతున్న తీరును బట్టి మారిపోతే, నీకంటే ఈ గుడ్డి భిక్షకుడైన ఈ వ్యక్తి యొక్క విశ్వాసం బహు గొప్పది.
పరిస్థితులను బట్టి మారిపోయేది కాకూడదు నా విశ్వాసం. పరిస్థితులను బట్టి మారిపోయేది కాదు. నిజానికి ఈ వ్యక్తి యేసుప్రభు వారిని చూడడం ఇదే మొదటిసారి. యేసుప్రభు వారి దగ్గర అంతకుముందు ఏ గొప్ప కార్యాన్ని అనుభవించిన వాడు కాదు. యేసుప్రభు వారు కార్యాలు చేస్తాడని విన్నాడు. యేసుప్రభు వారు స్వస్థపరుస్తాడని విన్నాడు. యేసుప్రభు వారు బోధిస్తాడని విన్నాడు. కానీ యేసుప్రభు వారిని ఏ రోజు వ్యక్తిగతంగా కలుసుకున్నవాడు కాదు. యేసుప్రభు వారి దగ్గర ఏ రోజు ఒక అద్భుతాన్ని అనుభవించిన వాడు కాదు. మేలు పొందుకోలే యేసుప్రభు వారి దగ్గర. అప్పటి వరకు మేలు పొందుకోలేదు. ఏ మేలు పొందుకోకపోయినా ఆయన దావీదు కుమారుడైన మెస్సయ్య అని నమ్మిన వాడు స్థిరంగా నమ్మాడు. అరే, ఆయన యూదుల రాజని నువ్వు పిలుస్తావేంటి? దావీదు కుమారుడని పిలుస్తావేంటి? ఆయన నజరేయుడైన యేసు, నజరేతు నుండి వచ్చాడు. ఆయన ప్లేస్ చూడు. ఇప్పుడు చాలామంది అదే చెప్తున్నారు కదా, యేసుప్రభు వారికి శక్తి లేదు, యేసుప్రభు వారి పలానా, యేసుప్రభు వారు ఏం చేయలేడు. అరే, లోకం మాట్లాడుతున్నట్టుగా కాదు నీ విశ్వాసం ఉండాల్సింది. వారు చెప్పే కొద్దీ మరింత బలపరచబడవలసింది నీ విశ్వాసం. దావీదు కుమారుడు అని పిలిస్తే అరిచారు, రేయ్ కమ్ముడు. ఆయన అరిచిన కొద్దీ మరింత బిగ్గరగా, ఒక మాటలో చెప్పాలంటే వారి స్వరానికి మించి అరుస్తున్నాడు. ఇప్పుడు ఈ స్వరం వెళ్ళి యేసుప్రభు వారిని వినేటట్టుగా చేసింది. ఈరోజు ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. లోక పోకడను బట్టి మన విశ్వాసపు స్థితి ఊగిపోకూడదు. లోక అనుభవాలను బట్టి మన విశ్వాసం మారిపోకూడదు. లోకం యేసు ప్రభు వారిని 100 చెప్తుంది. ఈరోజే కాదు, గత సంవత్సరాల నుంచి చెప్తుంది. యేసు ప్రభు వారు ఉన్నప్పుడు కూడా చెప్తుంది, ఈయన దయ్యములకు అధిపతి అయిన బేల్జేబు వలన ఈ కార్యాలు చేస్తున్నాడు, ఈయన దయ్యాలకు అధిపతి అని యేసు ప్రభు వారి కోసం చెప్పారు. ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏం లేదు. యేసు ప్రభు వారు జీవిస్తున్న కాలం నుంచి యేసును వ్యతిరేకిస్తున్న ప్రజలు ఉన్నారు. కానీ ఆయనను అనుసరించిన వారి విశ్వాసం వారి మాటలను బట్టి మారటానికి వీల్లేదు, వారి అనుభవాలను బట్టి మారటానికి వీల్లేదు. అరే, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందంటే ఊరకే లేదు కదూ. ఇతని విశ్వాసం కార్యాలు పొందుకోకుండా, అంతకుముందు యేసు ప్రభు వారి దగ్గర ఏ మేలు ఈ గుడ్డివాడు పొందుకోలేదు. యేసు ప్రభు వారిని ఇదిగో ఆయన స్వరాన్ని కూడా విని ఉండలేదు. ఎవరో చెప్పారు యేసు అన్నవాడు కార్యాలు చేస్తున్నాడు, యేసు ప్రభు వారు ఇదిగో అద్భుతాలు జరిగిస్తున్నాడు అని చెప్పారు. ఆయన అప్పటి నుంచి మనసులో పెట్టుకున్నాడు, ఇలాంటి కార్యాలన్నీ జరిగేది ఇదిగో రాబోయే మెస్సయ్య ద్వారానే కదూ. మనసులో పెట్టుకున్నాడు. విశ్వాసం అనే బేజం నీ మనసులో ఏ రకమైన అనుభవాన్ని వాక్యం పెంచిందో ఆ అనుభవం లోక అనుభవాలను బట్టి మారిపోకూడదు, లోక పరిస్థితులను బట్టి మారిపోకూడదు. అరే, దావీదు ఎన్నిసార్లు చెప్తాడంటే, అరే నేను ఇంత భక్తిపరుడినయ్యుండి, ఇంత నీతిని అనుసరిస్తున్న వాడినయ్యుండి, నేను నీకు ఇంత నమ్మకంగా బ్రతుకుతున్నా, భక్తిహీనుడు వర్ధిల్లుతున్నాడు, భక్తిహీనుడు క్షేమముగా ఉండటం నా కళ్ళు చూస్తున్నాయి అన్నమాట అంటాడు. అరే, ఇంక నేను భక్తి చేసి ఏం లాభం అన్నట్టుగా దావీదు కొన్నిసార్లు బాధపడతాడు. ఆ పరిస్థితులన్నింటిని బట్టి బాధపడతాడు. ఎందుకంటే కళ్ళు పెట్టి చూస్తుంటే ఈయన భక్తి కలిగి ప్రార్థిస్తున్నా కూడా భక్తి లేని వారు క్షేమంగాను, భక్తి లేని వారు సమృద్ధిగాను, ఉన్నతమైన స్థితిలోనూ ఉండటం కనిపిస్తుంది. ఈరోజు మనకు కనిపించట్లేదా? ప్రార్థించేవాడి కంటే ప్రార్థించిన వాడు క్షేమాన్ని అనుభవిస్తున్నట్టుగా కనిపించటం లేదు. దావీదు ఒక మాట అంటాడు, వాని క్షేమస్థితి గడ్డిని పోలి ఉన్నది అంటాడు. అవును, వాడు చాలా వైభవంగా కనిపించవచ్చు గాక, వాడు చాలా అద్భుతంగా కనిపించవచ్చు గాక. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, పాప భోగము అనే మాటని జ్ఞాపకం చేస్తారు. కొంతకాలము మట్టుకుండు పాప భోగం. అది భోగమే, నిజమే, అది నిజంగా వైభవంగానే ఉంటుంది. కానీ అది ఎంతకాలం ఉంటుంది? కొంతకాలమే. క్షణమాత్రం ఉండు, కొంతకాలం ఉండు. దానికోసం నీ భక్తిని పాడు చేసుకుంటావా? దేవునితో ఉండే నీ సహవాసాన్ని పాడు చేసుకుంటావా? దేవుడు కార్యం చెయ్యలేదని దేవునికి దగ్గరగా ఉండి దూరం అయిపోయిన అనుభవం ఒకవేళ నీ దగ్గర ఉంటే నీ విశ్వాసాన్ని ప్రశ్నించుకోవాల్సిందే. ఈరోజు నీ విశ్వాసాన్ని, ఇంకొక మాట చెప్తాను, మన విశ్వాసాన్ని ఈ గుడ్డివాడు సవాల్ చేస్తున్నాడు. ఎందుకంటే మీరు ఆ మాత్రం అన్న పొందుకున్నారు, కనీసం ఈరోజు యేసుప్రభు వారి స్వరం కూడా నేను వినలేదు, అయినా నేను అంతటి నమ్మకాన్ని కలుగున్నాను. సవాల్ చేస్తున్నాడు మన విశ్వాసాన్ని. అరే, ఈరోజు మనం ప్రార్థన చేసాం, ప్రార్థించిన కార్యం ప్రార్థించిన తర్వాత జరగాల్సింది పోయి ఇంకా జటిలంగా మారిపోయింది కష్ట పరిస్థితులు. దేనికోసం ప్రార్థిస్తున్నానో ఆ ప్రార్థనాంశం ఇంకా కఠినంగా మారిపోయినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు కదూ మన విశ్వాసం కదిలిపోయేది. ఆయన స్వరం వినిపిస్తుంటే కష్టం, వారందరూ ఆయన్ని గద్దిస్తున్నారు.
గద్దిస్తున్నా కూడా తన స్థితిని మార్చుకోకుండా దావీదు కుమారుడనే పిలిచాడు. స్వరంలో పదంలో తేడానే తీసుకుని రాలేదు. ఈరోజు మన స్వరాలు మారిపోతే చాలామంది చెప్తారు, మన చుట్టూ తిరుగుతున్న మనతో పాటు ఉన్న స్నేహితులు కానీ మన బంధుజనాంగం కానీ చాలామంది చెప్తారు, అందులోకి వెళ్ళిపోయావు ఏమొచ్చింది నీకు, అందులో పడిపోయావు ఏమొచ్చింది నీకు, అందులో దిగిపోయావు ఏమొచ్చింది నీకు, మేమే బాగున్నాం కదా చెప్తారు. ఏది గుర్తుపెట్టుకోండి, ఆ మాటల ప్రభావం నీ విశ్వాసం మీద ఇసుమంత కూడా పడడానికి వీలే లేదు. ఎందుకంటే ఒక రోజున ఈరోజు నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు నీ స్థితిని మహాభివృద్ధి పరిచే దేవుణ్ణి అనుసరిస్తున్నాం. మనం ఊరికే ఏదో మాటలు చెప్పే దేవుణ్ణి కాదు మనం అనుసరించేది. తుదకు మహాభివృద్ధి కలిగేది ఆయన క్రింద బతికిన వాడే, ఆయన బలిష్టమైన చేతుల క్రింద బతికిన వాడే అభివృద్ధికి చెందుతాడు. ఇదిగో వాడు మాట చెప్తున్నాడు కదా, వాడు చూపుకు మాత్రమే అంత అద్భుతంగా కనిపిస్తుంది కదా. అవును, ఈరోజు దేవుణ్ణి నీ విశ్వాసపు అనుభవాన్ని నీ బతుకులోంచి దించటానికి రకరకాల వైభవాన్ని చూపిస్తాయి, రకరకాల ఘనపరిచే అనుభవాలను చూపిస్తాయి. ఎందుకు? యేసుప్రభు వారికే అపవాది 40 దినాలు రాత్రింబవళ్ళు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఆకలి కొనినప్పుడు అపవాది ఆయనను ఉన్నతమైన ప్రదేశానికి తీసుకువెళ్ళి, ఇదిగో నువ్వు నాకు మొక్కావంటే ఈ వైభవం అంతా, ఈ మహిమనంతా నేను నీకు ఆడిచ్చేదేంది, అది దేవుంది కదూ, ఈ భూమి నాది, దేవుడే డిక్లేర్ చేశాడు, నువ్వు ఇచ్చేదేంది. ఏం చెప్తాడు? ఇదంతా నాదే అన్నట్టుగా చెప్తాడు, ఇది నా అండర్లో ఉందన్నట్టుగా చెప్తాడు. ఈరోజు గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధిలో నీ విశ్వాసం లోకంలో దేవునికి వ్యతిరేక్తమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని, ఎవరో మాట్లాడిన మాటను బట్టో, ఎవరో ఆలోచనను బట్టో, ఎవరో స్థితిగతులను బట్టో నీ విశ్వాసంలో మార్పు రావటానికి వీల్లేదు. అంతటి స్థిరమైన విశ్వాసంగా నువ్వు పెరగాల్సి ఉంది. యేసు ప్రభు ఊరకే చెప్పలేదు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. ఆయనకున్న విశ్వాసపు స్థాయి చూడండి, ఆయన అనుభవాలు చూడండి. ఆయన అక్కడికి వచ్చి దావీదు కుమారుడా అని కేకలు వేస్తే అక్కడ యేసు ప్రభువు అతన్ని రమ్మని పిలిచాక ఆయన యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాక ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు ఇప్పుడు ఆయన? బోధకుడా, బోధకుడా. యేసు ప్రభు వారిని ఎన్ని రకాలుగా అర్థం చేసుకున్నాడో చూడండి. ఆయన కనీసం చూడలేదు, కనీసం ఆయన దగ్గర కార్యాలు అనుభవించలేదు. యేసు ప్రభు వారిలో ఎన్ని కోణాలని ఆయన తాకాడో అర్థం చేసుకోండి. యేసు ప్రభు వారిని బోధకుడా అని సంబోధిస్తున్నాడు. బోధించేవాడవయ్యా నువ్వు. బతుకులు బాగుపడడానికి కావలసిన బోధ నీ దగ్గర దొరుకుతుంది. బోధకుడా. యేసుని ఎలా అర్థం చేసుకుంటున్నాం మనం? ఏదో ఒక కోణంలోనే యేసు ప్రభురా, ఒక అనుభవంలోనే యేసు ప్రభురా. ఆయన సర్వశక్తిమంతుడు, ఎల్ షద్దాయ్ అని పిలువబడుతున్న నామం అయింది. అన్ని కోణాల్లో శక్తి కలిగినవాడు ఆయన, అన్ని అనుభవాల్లో శక్తి కలిగినవాడు. కేవలం యేసు ప్రభువారు స్వస్థత మాత్రమే చేస్తారు. కేవలం యేసు ప్రభువారు కుటుంబాలు పాడైపోతే కుటుంబాలు మాత్రమే కడతాడు. కేవలం యేసు ప్రభువారు ఇదిగో ఆర్థికపరమైన ఇబ్బందులను మాత్రమే ఆయన కార్యం చేస్తాడు. కాదు కాదు, ఆయన అన్ని కోణాలలో. అందుకే ఈయన అర్థం చేసుకున్నాడు, ఆయన రాబోవు మెస్సయ్య ఈయనే అని అర్థం. ఆయన అని మాత్రమే కాదు ఆయన అర్థం చేసుకుంది, ఈయన బోధకుడు. బోధకుడు యేసు ప్రభువారు ప్రపంచ జీవిత చరిత్రలో మార్చగలిగే బోధను అందించగలిగేవాడని అర్థం చేసుకున్నాడు. ఈయన బోధకుడు అని పిలుస్తూ అంటాడు, నాకు దృష్టి కలుగు చేయమని అడిగాడు. బోధకుడు ఏం చేస్తాడు? బోధిస్తాడు కదా. ఈయనేం అడుగుతున్నాడు? బోధకుడా. ఈ మాట అర్థం చేసుకోవడానికి ఒక టీచర్ గారి దగ్గరికి వెళ్ళి, లెక్చరర్ గారు ఉన్నారు మన దగ్గర, ఆయన దగ్గరికి వెళ్ళి బాగా కడుపు నొస్తుంది సార్ అన్న. ఏమంటాడు ఆయన? ఎవరి దగ్గరికి వచ్చావు? నేను బోధిస్తా, నేను టీచింగ్ చేస్తా, నేను ట్రీట్మెంట్ చేయను. ఏం చేస్తాను? టీచింగ్ చేస్తా, ట్రీట్మెంట్ చేయను. కానీ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి బోధకుడా అని సంబోధించి, నాకు బాగాలేదు, కళ్ళు పోయినాయి, నాకు కళ్ళు కావాలయ్యా. ఏమర్థం చేసుకున్నాడు యేసుని? ఆయన బోధకుడు మాత్రమే కాదు, స్వస్థత ఇవ్వగలిగిన శక్తిమంతుడని యేసుని అర్థం చేసుకున్నాడు. ఎన్ని కోణాలుగా అర్థం చేసుకోగలిగాడు యేసు ప్రభు వారిని. ఈరోజు నీ విశ్వాసం యేసుని ఎన్ని రకాలుగా అర్థం చేసుకుంటుంది. ఆయన బోధకుడు. ఆయన ఇదిగో రాబోవు మెస్సయ్య అని తన నోటితో దావీదు కుమారుడా అని ఒప్పుకోవటం మాత్రమే కాదు, ఆయన దగ్గరికి వచ్చే బోధకుడా. బోధకుడా.
బోధకుడా నాకు చూపు కావాలి, దృష్టి కావాలి. అప్పుడు నువ్వు వైద్యుడి దగ్గరికి కదా వెళ్ళాల్సింది, స్వస్థపరిచే వారి దగ్గరికి కదా వెళ్ళాల్సింది. దాని అర్థం నువ్వు బోధకుడివి, అదే సమయంలో నాకు స్వస్థత ఇవ్వగలిగేవాడివి. ఎన్ని రకాలుగా యేసు ప్రభు వారిని అర్థం చేసుకున్నాడు. ఈరోజు ఈ గుడ్డి భిక్షకుని విశ్వాసం గొప్పదని ఊరకే చెప్పాలా? ఈ అనుభవాలను బట్టి ఒకవేళ ఇలాంటి కోణమే దేవుడు మన దగ్గర నుంచి చూసి నీకు కార్యం ఇవ్వాలి అంటే ఎంతమంది తేలిపోతాం ఈరోజు? నీ విశ్వాసపు స్థితి చాలా గొప్పది, అది నిన్ను స్వస్థపరిచింది అని ఇదే కోణాన్ని చూసి నీకు ఒక కార్యం చెయ్యాలని దేవుడు చూస్తే, మొట్టమొదటి నుండి లోకంలో నీ మనస్సులో ఉన్న విశ్వాసం, లోకంలో ఉన్న జరుగుతున్న అనుభవాలన్నింటిని బట్టి మారకుండా ఉందా లేదా అని యేసు ప్రభువారు చూడాలి. అది టిక్ పెట్టుకోవాలనుకుంటే ఈరోజు నీకు నాకు అద్భుతాల్లో, కార్యాల్లో, సూచక్రియలో అనుభవించడానికి అర్హత ఉందంటారా? యేసు ప్రభువారు ఇదిగో ఆయన ప్రపంచ బ్రతుకుల్ని మార్చగలిగే బోధకుడు. ఆయన బోధ బాగు చేస్తుంది, ఆయన బోధ బాగు చేస్తుంది. ఆయన స్వస్థపరిచేవాడు, ఆయన బోధ చేసేవాడు మాత్రమే కాదు. ఆయన అంటే యేసు ప్రభువారిని ఎన్ని రకాలుగా ఆయన తన మనసులో చిత్రీకరించుకున్నాడో అర్థం చేసుకోండి. మెస్సయ్య ఆయన బోధకుడు మాత్రమే కాదు, బాగు చేసేవాడు కూడా. ఆయన అన్ని విషయాలలో శక్తి కలిగినవాడు, అన్ని రకాలుగా బాగు చేయగలిగినవాడు. యేసు ప్రభువారు ఒక మాట చెప్పారు, ఈరోజు విశ్వాసం అని అనగానే ఊరకే దొరకలేదు, వాళ్ళకి ఊరకనే దొరకలేదు. ఈరోజు ఇంత స్ట్రగుల్ పడ్డాక యేసు ప్రభువారి దగ్గరికి స్వరం వినిపించడానికి కూడా తిట్టులు తినాల్సి వచ్చింది. యేసు ప్రభువారి దగ్గర ప్రార్థన తన విన్నపాన్ని చెప్పడానికి కూడా జనాలు అతన్ని తిట్టారు. ఆయన తిడుతున్నా కూడా ఏం చేస్తున్నాడు? మరింత బిగ్గరగా ఈరోజు మరింత బిగ్గరగా దేవుని దగ్గరకు మన స్వరాన్ని వినిపించగలిగేటంత విశ్వాసం. ఒక కార్యం జరగకపోతే, ఒక మేలు పొందుకోకపోతే దేవునికి దూరం అయిపోయి దేవుణ్ణి పెద్దగా పట్టించుకొని మనసులో నుంచి చిన్న స్థితిని దేవునికి ఇచ్చే అనుభవాలు మన దగ్గర ఉంటే, ఈరోజు ఈ గుడ్డి భిక్షకుడు మనకి మాదిరి. లోకం ఆయన కోసం ఎన్నైనా చెప్పనివ్వండి, శ్రేష్టమైంది దొరకని ప్లేసులోంచి వచ్చాడు ఆయన, నజరేయుడైన యేసు అని అందరూ చెప్తే ఆయన మాత్రం ఒకటే చెప్తున్నాడు, దావీదు కుమారుడు ఆయన. ఈరోజు అంతటి విశ్వాసం మనకు కలిగి ఉండాలంటే ఈ కోణాలన్నీ మనలో ఉన్నాయి లేదా ఒకసారి చూసుకోవాలి. మారిపోయే విశ్వాసంగా ఉండకూడదు మనల్ని, మారిపోయే అనుభవాల్లో ఉండకూడదు మనల్ని. ఆ కింద వచ్చినలో నేను మరొక అనుభవాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఇందులో ఉన్న రెండవ క్యారెక్టర్ ఏంటిది? జనసమూహం. యేసు ప్రభు వారిని పరిచయం చేసిన అనుభవంలో కనిపిస్తారు. ఎవరు ఆయన అంటే, దావీదు కుమారుడు అని చెప్పడానికి బదులు నజరేయుడైన యేసు అని చెప్పారు. ఇది యేసు ప్రభు వారి యొక్క ఏమంటారు, యేసు ప్రభు వారిని చూసే విధానం, ప్రజలు చూసే విధానం, వారి దృక్కోణంలో యేసు నజరేతు అని ఏమి గొప్ప విషయాలు రాని ప్రాంతంలోంచి వచ్చాడు. ఏ గొప్ప లేని ప్రాంతంలోంచి వచ్చినోడు కూడా ఏముంటుంది? ఏ గొప్ప ఉండదు. యేసుని అలాగే చూశారు. తర్వాత వాడు కేకలేస్తున్నప్పుడు జనమంతా ఏం చేశారు? ఓరకుండుమని గద్దించారు. యేసు ప్రభు వారు వారిని రమ్మనగానే, యేసు ప్రభు వారు ఆ గుడ్డివాడిని పిలవండి అని అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన ఏమని పిలిచారంటే, యేసు పిలుస్తున్నాడు పదయా అని అనలేదు. ఏమన్నారు? ధైర్యం తెచ్చుకో. ఏం చేయాలట? ధైర్యం తెచ్చుకో, లెమ్ము అని వారితో చెప్పారు. ధైర్యం తెచ్చుకో, లెమ్ము. ఈ మాట ఎప్పుడు చెప్పాలి? వీళ్ళు మొదటిసారి కేకేసినప్పుడు కంగారు పడద్దు, ధైర్యంగా ఉండు, నేను తీసుకెళ్తాను యేసు ప్రభు దగ్గరికి అన్నారా? ఒక్క మాట కూడా మాట్లాడాల. ఈయన కేకలేస్తుంటే వాళ్ళందరూ ఇతన్ని ఆ ప్రాంతంలో డిస్టర్బెన్స్ కలిగించేవాడిగానే చూశారు తప్ప, ఈయనకి బాధ ఉందే, అరే గుడ్డివాడి కదా వీడు బాధలో ఉన్నాడు, తీసుకెళ్తాం యేసు ప్రభు దగ్గరికి అని ఏ ఒక్కడని సహాయం చేశాడా? పైపెచ్చు యేసు ప్రభు కల్పించుకొని పిలిస్తే ఇప్పుడు అంటున్నారు ధైర్యం తెచ్చుకో. అంత ధైర్యపరిచే వాళ్ళు అయితే ఎప్పుడు ధైర్యపరచాలి? అతన్ని గుర్తుపెట్టుకో, లోకం నిన్ను ధైర్యపరచదు ఎప్పుడు, లోకం నీకు ఆదరణ కలిగించదు ఎప్పుడు. యేసు ప్రభు వారు కలుగ చేసుకుంటే నిన్ను వ్యతిరేకించిన వారు సహితం నీకు అనుకూలుగా మార్చబడ్డానికి కారణం దేవుడే అవ్వాలి తప్ప నీ మంచితనమో నీ గొప్పతనమో నువ్వు వేసిన స్వరమో కాదు.
యేసు ప్రభువారు పిలిచాడు, రమ్మనండి అతన్ని అని అంటే అప్పటి వరకు తిట్టిన స్వరాలు ఏమైపోయినాయి? ఇప్పుడు అనుకూలంగా ధైర్యం తెచ్చుకో, లెమ్మో, యేసు ప్రభువారు పిలుస్తున్నాడు నిన్ను. ఇంత సాధు స్వభావం కలిగిన వాళ్ళైతే అతని బాధని ముందే అర్థం చేసుకునే వాళ్ళు కాదు. ఏం లేదు. ఈరోజు లోకం అంతా అంతే, కబుర్లాడతాం. లోకంలో ఉన్న పరిస్థితులన్నీ అంతే, ఏదో గొప్పగా మాట్లాడితే. నువ్వు దేవునికి దగ్గరగా వెళ్తావు అని అంటే నేను వెనక్కి తీయటానికే తప్ప మరొక అనుభవానికి నీకు స్థానాన్ని కల్పించం. కానీ యేసు ప్రభువారు నీ సమస్యలో చొరవ తీసుకున్నప్పుడు, యేసు ప్రభువారు నీ ప్రతికూల అనుభవంలో కలుగు చేసుకున్నప్పుడు, ఏ నోరైతే వ్యతిరేకించిందో ప్రతి నోరు ఇదిగో నీకు అనుకూలంగా ఖచ్చితంగా మార్చబడుతుంది. ఏ వ్యక్తులైతే నీకు వ్యతిరేకించారో ప్రతి ఒక్కరూ అనుకూలంగా మార్చబడతారు. యేసు ప్రభువారు ఆయన తన పిలుస్తున్న అనుభవాన్ని బట్టి కలుగ చేసుకోగానే యేసు ప్రభువారు కలుగు చేసుకోగానే మొత్తం అందరూ వ్యతిరేకంగా మాట్లాడిన స్వరాలన్నీ ఏమైపోయినాయి? అనుకూలంగా మాట్లాడుతున్నారు. అబ్బా, ఎంత జాలి కురిపిస్తున్నారో చూడండి. ధైర్యం తెచ్చుకో అయ్యా, ధైర్యం తెచ్చుకో, మెలుకో, లెగు, లెమ్ము, యేసు పిలుస్తున్నాడు నిన్ను, నీ బతుకు మారిపోయింది. ఏది ఇంతకు ముందు ఈ జాలి? కీ పాయింట్ ఎవరో తెలుసా? లోకం నీకు అనుకూలంగా ఉండాలంటే నువ్వు దేవునికి అనుకూలంగా ఉండాలి. యేసు ప్రభువారి అక్కడ కీ పాయింట్. యేసు కలుగు చేసుకోకపోతే, యేసు ఆయన్ని పిలవకపోతే ప్రతి ఒక్కరూ ఇంకా తిడతారు అతన్ని. ఎందుకే బుద్ధి లేకుండా అరుస్తున్నావు, జనమందరికీ నువ్వు ఆటంకంగా ఉన్నావని ఇంకా గట్టిగా అరిసేవాళ్ళే. యేసు కలుగు చేసుకున్నాడు కాబట్టే వ్యతిరేకంగా ఉన్న ప్రతి అనుభవం తిరిగి అనుకూలపరచబడింది. ఈరోజు నువ్వు యేసు ప్రభువారితో అనుకూలమైన సహవాసాన్ని, యేసు ప్రభువారితో నీకుండే ఆ అనుభవమే లోకంలో ఉన్న వ్యతిరేకతలను నీకు అనుకూలపరచడానికి కారణమవుతుంది. అక్కడ కీ పాయింట్ దేవుడే. ఈరోజు దేవునితో నీకుండే సహవాసం, దేవునితో నీకుండే అనుబంధం, యేసు ప్రభువారిని ఆపగలిగేటంత ఆ విశ్వాసం, ఆ భక్తి నీకు నాకు ఉండగలిగితే ఖచ్చితంగా నీ స్థితిగతులు మారటాన్ని నువ్వు కల్లారా చూస్తావు. సమయం పట్టచ్చేమో, కొద్దిగా ఆలస్యం అవ్వచ్చేమో, కానీ కార్యము చేయక మానడు అని దేవుని కోసం బైబిల్ మాట్లాడుతుంది. ఆయన కార్యం చేయక మానడు. ఈరోజు నీకు నాకు వ్యతిరేకమైన స్థితిగతులు మన చుట్టూ ఉండొచ్చు, కానీ నువ్వు దేవునితో ఉండే ఆ సహవాసం, నీకు దేవునితో ఉండే ఆ అనుబంధమే ఆ పరిస్థితులన్నీ అనుకూలపరచడానికి కారణమవుతుంది. యేసు కలుగు చేసుకోకపోతే ఈ గుడ్డివాడు కానీ ఈ రోజుకి ఉండేవాడేమో. యేసు కలుగు చేసుకోకపోతే ఎప్పటికీ చుట్టుపక్కల ఉన్నవారు అణిచివేత అనే పదాలు అతని మీద వేస్తూనే ఉండవాళ్ళేమో. కానీ ఈరోజు యేసు కలుగు చేసుకున్నాడు. ఈరోజు యేసు నీ విషయంలో కలుగు చేసుకోవటానికి దేవునికి నీకు అంతటి సహవాసాన్ని మనం కల్పించుకోవాలా. అలా కల్పించుకుంటే కలుగు చేసుకుంటాడు ఖచ్చితంగా అన్ని విషయాల్లో. లోకం ఎప్పుడు నీకు వ్యతిరేకంగా ఉండొచ్చు గాక, యేసు ఒక్కడు అనుకూలంగా ఉంటే చాలు. యేసు నీకు అనుకూలంగా ఉంటే అననుకూల వాతావరణం ఉన్న అననుకూల లోకం అంతా కూడా ఇదిగో నీకు అనుకూలంగా మార్చబడుతుంది. అందుకే యేసు నిడిచి దూరంగా వెళ్ళడానికి వీల్లేదు. అందుకంటాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, సమస్య లేదు, చేయలేరు. ఒకవేళ చేసామని మీరు భ్రమపడినా దాని ఫలితం ఎప్పుడు శూన్యంగానే ఉంటుంది. తండ్రి దగ్గర నుంచి ఆస్తిని తీసుకొని సమకూర్చుకొని వెళ్ళిపోయాడు, వ్యాపారం పెట్టాడు. అంటే ప్రారంభించాడు కదూ, ఏదో చేశానన్న ఆలోచన చిన్న కుమారుడికి ఉంది కదూ. తండ్రి దగ్గర నుంచి ఆస్తిని అంతటిని తీసుకుని దూర ప్రాంతానికి వెళ్ళి ఆయన వ్యాపారం మొదలుపెట్టి కొనసాగించి వ్యాపారంలో నష్టం వచ్చింది. అంటే చిన్న కుమారుడు ఏదో చేశాడనే కాదు, అవును, దూరంగా వెళ్ళి ఏదైనా చెయ్యొచ్చు, చేసినట్టు కనిపించవచ్చు, కానీ మీరేమీ చేయలేరు. ఫలితం ఏమైపోయింది? ఆయన మొదలుపెట్టిన బిజినెస్ ఏమైపోయిందట? దుర్వ్యాపారము చేసి నష్టపోయాడు, పాడు చేసాడు ఆస్తి అంతా. పాడు చేయబడిన ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు, తన వ్యాపారం అంతా పోయింది. అదే సమయంలో ఆ ఊర్లో కరువు వచ్చేసింది. ఆ కరువు వచ్చింది కదా అని ఏదో ఎక్కడో అప్పటి వరకు చాలామందికి ఉద్యోగాలు ఇచ్చాడు. ఇప్పుడు ఆయన ఒక దగ్గర ఉద్యోగం చేయడానికి వెళ్ళాడు. ఏమాత్రం అనుకూలమైనవి కాదు, కనీసం తిందామంటే పందులు తినే ఆహారం కూడా ఆయనకు దొరకని దుస్థితికి వెళ్ళిపోయాడు. ఏమి సాధించాడు మరి? దూరంగా వెళ్ళి సాధించినట్టు కనిపించొచ్చేమో, కానీ
ఏం సాధించలేమో. యేసు ప్రభు వారి దరి దాటి నువ్వు వెళ్ళిపోతే నిన్ను ఆదుకునే దిక్కు కూడా నీకు కనిపించదు. ఈ లోకంలో కనిపించే వాటిని బట్టి నీ విశ్వాసం మారిపోవటం కాదు. ఈ లోకంలో మాట్లాడుతున్న అనుభవాలను బట్టి నీ విశ్వాసపు స్థితిగతులు మారిపోవటం కాదు. వారు ఎంత వ్యతిరేకతగా మాట్లాడుతుంటే అంత బలమైన సహవాసం దేవునితో నీకు నాకు ఉండాల్సిందే. ఇదిగో ఆ అనుభవానికి ఈ గుడ్డి భిక్షకుడు సాక్షిగా నిలబడుతున్నాడు. అందరూ తిడుతున్నారు, ఈయన మాత్రం దేవుణ్ణి ఇదిగో తన మనసులో ఏదుందో దాన్నే స్థిరపరచుకున్నాడు. దేవుడు నీ మనసులో ఏ వాక్యపు బీజాన్ని పెట్టాడో అది చెరిగిపోకూడదు. దేవుడు నీ మనసులో ఏ ప్రార్థన బీజాన్ని పెట్టాడో అది చెరిగిపోకూడదు. ఏ దేవుడు నీ మనసులో ఏ భక్తి బీజాన్ని పెట్టాడో అది ఏ మాత్రం చెరిగిపోకూడదు. లోక పరిస్థితులే మారనివ్వండి, నువ్వు మాత్రం మారడానికి వీల్లేదు. అందుకే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అంటారు, నా దేవుడు ఈ వేడిమి కలిగిన అగ్నిగుండంలోంచి రక్షించటానికి సమర్థుడు, ఆయనకి శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. ఒకవేళ ఆయన రక్షించకపోయినా, ఏ కారణం చేత నన్ను రక్షించకపోయినా, నువ్వు నిలబెట్టిన విగ్రహానికి మాత్రం మేము మొక్కమని ఖచ్చితంగా చెప్పారు. ఇది మారని విశ్వాసం. ఈ మారని విశ్వాసం కలిగిన వాడే ఏడంతల అగ్నిని వారు అనుభవించి నశించిపోవలసిన వాళ్ళు. ఎంతటి తీవ్రత అంటే తొయ్యటానికి వెళ్ళిన వాళ్ళు మరణించారని వాక్యంలో రాసి ఉంది. మరి లోపలికి వెళ్ళిన వాళ్ళు బ్రతికే ఛాన్స్ ఎక్కడుంది? కానీ వాళ్ళు తిరుగుతూ దేవుని దూత, దేవుని సన్నిధిని అనుభవించారు ఆ అగ్నిలో. ఈరోజు నీకు నాకు మన పరిస్థితులను బట్టి నీ విశ్వాసం మారిపోతే అద్భుతాన్ని నీ బ్రతుకులో ఎన్నడూ అనుభవించలేవు. ఎందుకంటే నీ విశ్వాసమే కదూ నీకు కార్యం చేసేది. వాక్యంలో యేసుప్రభు అదే చెప్పాడు కదా, నీ వెళ్ళు, నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది. నీ విశ్వాసం వల్ల నువ్వు బాగుపడతావు అన్నప్పుడు విశ్వాసం మారిపోతుంటే నీ బాగు ఎక్కడ స్థిరంగా ఉంటుంది? నీ ఆరోగ్యం, నీ స్వస్థత ఎక్కడ స్థిరంగా ఉంటుంది కదూ? నేను నిన్న ప్రార్థనకి వెళ్ళాను. అక్కడ తమ్ముడు మాట్లాడుతూ, అన్నా నాకు ఒంట్లో బాగాలేదన్నా, ఇప్పుడు బాగుంది అని చెప్తూ ఒక మాట అన్నాడు. డాక్టర్ టాబ్లెట్లు ఇచ్చాడన్నా, వేసుకున్నప్పుడు కోర్సు ఇచ్చాడు, కోర్సు అయినంత వరకు మొత్తం తగ్గిపోయింది అన్నాడు. కోర్సు అయిపోగానే మళ్ళీ మొదలైపోయింది అన్నాడు. ఏం పని చేస్తుంది అక్కడ? మెడిసిన్ తన లోపల ఉన్నంతకాలమే అది పనిచేస్తుంది. మెడిసిన్ ప్రభావం అయిపోగానే ఈరోజు నీ విశ్వాసం ఏదో కూసింత ప్రభావం కలిగిందైతే నీ ఆరోగ్య స్థితి, నీ క్షేమస్థితి కూడా కూసింత ప్రభావమే ఉంటుంది. చెదిరిపోని విశ్వాసాన్ని కలిగి ఉండాలి మనం. లోకం మనల్ని ఎంత తత్రపాటుకు గురి చేసినా నీ విశ్వాస తీవ్రత మాత్రం తగ్గడానికి వీల్లేదు. నీ పరిస్థితులు ఎంత దీనదశలో చూపిస్తున్న విశ్వాసపు స్థితి మాత్రం దాటిపోవటానికి వీల్లేదు. యోబంటాడు, ఎందుకు ఇంత జబ్బు కలిగి ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావు? నువ్వు దేవుణ్ణి దూషించి చచ్చిపో అని తన భార్య అంటే యోబు జవాబు చెప్తాడు, మూర్ఖురాలు మాట్లాడుతున్నావు. దేవుని దగ్గర నుంచి మేలు మాత్రం పొందుకుంటావా? కీడు పొందుకోలేమా? ఏం మాట్లాడుతున్నాను అంటే యోబు విశ్వాసం చూడండి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు, బిడ్డలందరూ కళ్ళ ముందు తిరుగుతున్నప్పుడు, బిడ్డలందరూ సంతోషంగా ఉన్నప్పుడు సహితం అదే విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. అందరూ చచ్చిపోయారు, అస్తంత పోయింది, తన దేహంలో కనీసం స్వస్థత లేదు, ఆరోగ్యం లేదు. ఇప్పుడు కూడా ఆయన చెప్పే మాట ఒకటే, దేవుడు మేలు చేస్తే అనుభవిస్తామా, ఒకవేళ కీడు అనుమతిస్తే అనుభవించమా? ఈరోజు నీకు కదిలిపోని విశ్వాసాన్ని కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. అపవాది అంత్యకాలంలో చేసేది ఒకటే, మనలో విశ్వాసాన్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. నీకున్న కొద్దిపాటి విశ్వాసం కూడా దోచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. నిన్న పడుతున్న ప్రేయర్లకి, వర్షానికి మా చర్చి నుంచి నాకు ఫోన్ చేశారు. ఏమని ఫోన్ చేశారంటే, ఇంత పెద్ద వర్షం పడుతుంది కదండి, ఏం చేద్దాం అని. ఏం చేద్దాం అంటే అర్థం ఏంటి? వర్షం పడుతుంది కదండి, ఏం చేద్దాం అంటే దాని అర్థం ఏంటంటే, మీరు వస్తారా ఆగిపోతారా అని. ఇంత దూరం కదా, మా దగ్గర ఉన్న కొండల మీద ఉన్న వాళ్ళే మెట్ల నుంచి దిగుతుంటే మెట్లు జారిపోతున్నాయి, కొండ మీద నుంచి మెట్లు ఒకసారి జారిపోతే మొత్తం అన్ని మెట్లు లెక్క పెట్టుకుని కిందకు వచ్చేది ఒకసారి. అంత భయం వేసి వాళ్ళే దిగలేకపోతున్నారు. మరి ఏం చేద్దాం అని అన్నారు. ఏం చేద్దాం అంటే అందులో మర్మం ఏంటి? మీరు వస్తారా ఉండిపోతారా అని కదా. నాకు తుఫాను ఉన్నా వస్తాను, గాలి ఎదురు గాలిలో వచ్చినా వస్తాను. హుదూదులోనే ప్రేయర్కి వెళ్ళిపోయాను నేను. కాబట్టి నాతో పెట్టుకోకుండా రమ్మంటే నేను వస్తా, లేదంటే లేదు.
మళ్ళీ ఫోన్ చేసి చెప్తా. నీ విశ్వాసం పరిస్థితులకు ఇంకొక దానికి మారిపోవడానికి వీల్లేదు. నువ్వు ఏది నమ్మావో ఆ నమ్మిన అనుభవాన్ని బతుకున్నంత వరకు, ఊపిరి తీసుకుని వదలటం ఆగిపోయేంత వరకు ఆ భక్తి బ్రతుకుని విడిచిపెట్టడానికి వీల్లేదు. లోక పరిస్థితులు మారిపోవుగాక, ఏదైనా జరగచ్చుగాక, కానీ నీ విశ్వాసం మారకూడదు. ఎందుకంటే నువ్వు ఎవరి మీద విశ్వాసం ఉంచావో ఆయన మార్పు లేనివాడు, మారనివాడు. నీ విశ్వాసం కూడా మారనిదై ఉంటే ఆయనలో ఎన్ని సౌభాగ్యం ఉందో అది అంతా మనం అనుభవించడానికి దేవుడు కృపిస్తాడు. కాబట్టి ఈ గుడ్డి భిక్షకుడు మనకి నేర్పుతున్న అనుభవం, విశ్వాసం ఉంటే బాగుపడతావని దేవుడు ఊరకే చెప్పటం కాదు, కదిలిపోని విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు ఆయన. ఆయన ఎంతమంది గద్దిస్తున్నా స్వరం మారని విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ఎంతమంది చెప్తున్నా యేసు ప్రభువారిని అర్థం చేసుకునే ఆ అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు మెస్సయ్య అని మాత్రమే కాదు, ఆయన ఒక బోధకుడని అర్థం చేసుకున్నాడు. బోధకుడు మాత్రమే కాదు, నన్ను స్వస్థపరచగలిగే శక్తి కలిగిన వాడు అని అర్థం చేసుకున్నాడు. ఈరోజు నీకు యేసు ఎలా అర్థమయ్యాడు? ఆ కొద్దిగా అర్థమైందా? దాన్నైనా గట్టిగా పట్టుకో. యేసు ప్రభువు చాలా గట్టిగా అర్థమయ్యాడా? దాన్నైనా గట్టిగా పట్టుకో, విడిచిపెట్టడానికి వీల్లేదు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఛాన్స్ ఉంది. అపవాది ఎవరిని ఎప్పుడు మింగేద్దామా అని ఎదురు చూస్తున్నాడు. గర్జించే సింహం వల్లే అన్న మాట చూస్తాం. గర్జించే సింహం వల్ల అంటే మనందరం డైరెక్ట్గా ఏమంటారు దాన్ని, మింగేద్దామని చూస్తున్నాడా? శరీరాలతో మింగటం అపవాది ఉద్దేశం కాదు. నీ మనస్సులో, ఆత్మలో ఉండే విశ్వాసాన్ని మింగేయటమే వాని ఉద్దేశం. విశ్వాసాన్ని పాడు చేస్తే ఆటోమేటిక్గా మన బతుకులు పాడైపోతాయి. మనకి ఈరోజు కదిలిపోని విశ్వాసాన్ని, మారిపోని విశ్వాసాన్ని, లోకం చెప్తున్నట్టుగా కాదు ఆయనకు అనిపించాల్సిందే. ఇదిగో ఆయన వ్యక్తిత్వం ఏంటో, ఆయన ఒరిజినాలిటీ ఏంటో అది నీ మనస్సులో, నీ విశ్వాస రూపంలో కనిపించాల్సిందే. కనుక వాళ్ళు ఏదో చెప్తే మారిపోయేదైతే నీ విశ్వాసం స్థిరమైందని చెప్పలేము. ఏదో ఒకరోజు ఇంకొకరు ఇంకా గట్టిగా చెప్తే అది కూడా మారిపోతుంది. కాబట్టి లోకం చెప్తే కాదు, దేవుడు ఏది చెప్పాడో, ఏది అన్నాడో, ఏది నీ జీవితంలో చేశాడో, నువ్వు అనుభవించిన దాన్ని బట్టి, పొందిన మేలును బట్టి నీ విశ్వాసం స్థిరపడాలి, మరింత తీవ్రంగా ఉండాలి. కానీ ఈ వ్యక్తికి మేలు కూడా పొందుకోలేదు. విన్నాడంటే వింటేనే అద్భుతమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. నాకు అనిపిస్తుంది ఈ మేలు పొందుకున్నాక ఆయన బతుకులో వెనక్కి వెళ్ళి ఉండడు ఆయన. ఎందుకంటే మేలు పొందుకోకుండానే అంత విశ్వాసం కలిగి ఉన్నాడు. దీవెన పొందాక, ఆశీర్వాదాన్ని పొందాక ఆయన విశ్వాసపు స్థితిని మరొకటి చెప్తుంది. ఆయన దగ్గర ఉండేటువంటి పై బట్టను తీసి పక్కన అక్కడే పారేసి వచ్చేసాడట. ఇంకా నాకు దాంతో పని లేదు, యేసు పిలిచాడు. ఎంత నమ్మాడో అర్థం చేసుకునే, ఈ క్షణం నుంచి నాకు కళ్ళు వచ్చేస్తాయి అని అంత తీవ్రంగా విశ్వాసం ఉంది. ఈరోజు నీ విశ్వాసాన్ని అపవాది ఎంత కుదిపేయాలనుకున్నా కదిలిపోని విశ్వాసంగా ఉండేటట్టుగా మనం ప్రతిరోజు సాధన చెయ్యాలి. ఆదివారం ఒకరోజు సాధన చేద్దామంటే, ఆదివారం నేను ఒక మాట చెప్పమంటారా? ఒకవేళ దేవుడు ఒక రూల్ పెట్టాడు అనుకుందాం, మీరు ఏ రోజు నా సన్నిధిలో గడిపితే ఆ రోజే దీవెనే, ఆ రోజే ఆశీర్వాదం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది దీవించబడతాం ప్రతిరోజు? కొంచెం కష్టమే కదా. దేవుడు ఏ రోజు ఆయన సన్నిధిలో మనం గడిపితే ఆ రోజు మీరు దీవించబడతారు అని అనుకుంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఖచ్చితంగా ఆదివారం అంతా వెట్టి పరిస్థితులు ఆదివారం దీవించబడతాం. మిగతా రోజులో కొంచెం ప్రోత్సహించబడదాం. ఏమో మరి నాకు పాస్టర్ గారు మెత్తగా చెప్తున్నట్టు అనిపిస్తుంది. సంఘ క్రమాల విషయంలో కొంచెం మెత్తగా చెప్తున్నట్టు అనిపిస్తుంది. మెత్తగా చెప్తున్నారని మీరు కూడా మెత్తగా అయిపోతే మిమ్మల్ని తొక్కేస్తే ఊరకే పిసుక్కుపోతారు. సంఘ క్రమాలకి మానక రావటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే సంఘం అంటే మీరు లేకుండా ప్రార్థన ఏంది? ఇందాక ఒక మాట అన్నారు, మేము మార్చుకుంటాం అన్నారు. మేమంటే అంటే బుధవారం గురువారం బైబిల్ స్టడీ జరుగుతుంది, మేము మీకు ప్రేయర్ కావాలంటే మేము మార్చుకుంటాం అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఎవరు మార్చుకుంటారు? నోట్, యవనస్తులు మాత్రమే వస్తున్నారు కాబట్టి మేము మార్చుకుంటాం. అంటే యవనస్తులు బైబిల్ స్టడీని టైమింగ్ని మార్చుకుంటారు. నిజానికి అది యవనస్తులు బైబిల్ స్టడీ కాదే. ఎవరు బైబిల్ స్టడీ? సంఘానికి. నేను చాలాసార్లు వచ్చా, ఏ ఒక్కరోజు సంఘాన్ని నేను చూడాల. వాక్యంతో ఉండే అనుబంధాన్ని నేర్చుకోవటానికి ఆతృత లేకపోతే విశ్వాసంలో బలపడతామని
వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. వినటానికే మనకు ఆతుర లేకపోతే విశ్వాసం ఎక్కడి నుంచి దొరుకుతుంది మీకు? మరేమో ఆయన కొంచెం మెత్తగా చెప్పినట్టు అనిపించింది నాకు. సంఘ క్రమాల్లో సంఘం ఉండకుండా, సంఘ క్రమాలు ఏందో నాకు అర్థం కాదు. కనుక సంఘం అనేది అన్ని విషయాల్లో ఉండాలి. ముందుగా వాక్యం నేర్చుకునే సమయం కనుక బైబిల్ స్టడీ అనేదాన్ని అవనస్తుల బైబిల్ స్టడీ కాకుండా సంఘ బైబిల్ స్టడీగా మనం పిలుచుకుంటే మంచిది. అలా అనుసరిస్తే ఇంకా మంచిది. సమయం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రెండు రోజులు జరుగుతున్నాయి. ఆ 2 రోజుల్లో ఏదో ఒక రోజు ఖచ్చితంగా రావటం అలవాటు అయితే రెండో రోజు ఆ దేవుడు ఆతృతను పెంచుతాడు. కనుక సంఘ క్రమంలో కనిపించాలని నేను ఆశపడుతున్నాను. కొన్ని గృహకూటాల విషయంలో కూడా అవకాశం ఉన్న వాళ్ళందరూ చేరుకుంటే ఇంకా సంతోషంగా ఉంటుంది. కనుక సంఘ క్రమాల విషయంలో మనం నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక జ్ఞాపకం చేసుకుందాం. గుడ్డి భిక్షకుని యొక్క విశ్వాసపు స్థాయి మనలో కూడా ఉండాలి. అలాంటి స్థాయి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో అంతటికి మించిన అద్భుతాలను జరిగించడానికి దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడు. అలాంటి అద్భుతమైన ఆశీర్వాదాన్ని విశ్వాసం ద్వారా పొందుకొని దేవుని మహింపరుద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం.